అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఎస్ఆర్ కళ్యాణ మండపం సమీపంలో ఉన్న టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో టింబర్ డిపో అగ్నికి ఆహుతైంది. విలువైన కలప కాలి బూడిదైంది. కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని టింబర్ డిపో యజమాని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారంలో ఉన్న ప్రత్యర్థులే తన డిపోకు నిప్పు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. రోజు డిపో మూసివేసే సమయంలో విద్యుత్ ఆఫ్ చేసి ఫీజులు తొలగిస్తానని అన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేదన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. మంటలు చెలరేగాయి. 12 గంటలకు మాకు వాచ్మెన్ ఉన్నాడు. వాచ్మెన్ ఫోన్ చేసి ఈ విధంగా ఉందని చెప్పి ఫోన్ చేశాడు. ఆ తర్వాత మేము వచ్చి ఈ మంటలను 2 ఫైర్ ఇంజన్లు జేసీబీ పెట్టి చేసాము. కానీ అదుపులోకి రాలేదు. ఇప్పుడు తెల్లవారుజామున 7 గంటలకు కూడా ఇంకా మంటలే కాలిపోతున్నాయి. సుమారు భారీగా బలాష టేకు, ఇంపోర్ట్ టేకు, పర్మిట్ టేకు 2 కోట్ల వరకు ఉంది. అంతా కాలిపోయింది, గొగ్గలైపోయాయి. మిషనరీ మొత్తం కాలిపోయి ధ్వంసం అయిపోయింది. ఎవరో మనకు కాని వాళ్ళు చేసిన విధంగా ఉన్నట్టుంది.